మనకు సిగ్గులేదుగా? అసలు మన ధర్మంలో మగాళ్ళు లేరుగా? వాళ్ళ మతంలో ఉన్న వాళ్ళే మనకు నచ్చుతారు, వాళ్ళనే ప్రేమించాలి, వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి. ఏ మతం అయితే ఏముంది, అన్ని సరిసమానమే. అరే ఇక్కడ హైందవ సంస్కృతిలో ఒక అమ్మాయిని చూస్తే మహాలక్ష్మిగా ఉన్నావమ్మా, అమ్మవారి లాగా ఉన్నావమ్మా, ఒక లక్ష్మీదేవి నడుచుకుంటూ వస్తుందమ్మా, వాడికి అక్కడ చెల్లైనా ఒకటే, తల్లైనా ఒకటే, పెళ్ళమైనా ఒకటే. అలాంటి సంస్కృతిలోనూ నువ్వు పోయి ఉండేది. వాడి పుస్తకంలోనే రాసి పెట్టుకున్నాడు కదా, ఆడది అనంటే పడుకోవడానికి తప్ప, పిల్లల్ని కన్నాను తప్ప దేనికి పనికిరాదని. కానీ ఇక్కడ ఈ ధర్మంలో అమ్మవారి శక్తి స్వరూపినిగా కొలుస్తారు కదా. శివుడు విష్ణుమూర్తి కూడా సైతం అమ్మవారికి మోకరిల్లుతారండి. అమ్మవారిని శక్తిగా, ఆదిపరాశక్తిగా విష్ణుమూర్తి కూడా అమ్మవారికి పూజ చేసిన ఎన్నో అంశాలు మన పురాణాల్లో చూసాం. అలాంటి పూజలు అందుకునే స్త్రీలు మన కమ్యూనిటీ నుంచి ఎలాంటి కమ్యూనిటీస్ లోకి వెళ్తున్నారు అన్న విషయం గురించి తలుచుకుంటే బాధ రాకుండా ఎందుకుంటుందండి? మన ఆడవాళ్ళని, ఫ్యూచర్ జనరేషన్స్ మనం కాపాడుకోగలుగుతున్నామా? ఈరోజు ఈ స్టూడియోలో కూర్చొని మాట్లాడినంత మాత్రాన ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ దొరుకుతుందని నేను అనుకోవట్లేదండి. కానీ ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలియడం వల్ల కనీసం జాగ్రత్త పడతారు. మీరు బయట చూడండి, ముస్లిం అమ్మాయిలు కాలేజ్కి, స్కూల్కి ఎందుకు వస్తున్నారు అనుకుంటున్నారు మీరు? ప్రతి ముస్లిం అమ్మాయి ఒక 4 హిందూ అమ్మాయిలు వెంటేసుకొని తిరుగుతుందండి. అవును. దాన్ని పికప్ చేసుకోవడానికి, డ్రాప్ చేసుకోవడానికి వాళ్ళ అన్నో బావో ఎవరో వస్తారు. ఈ హిందూ అమ్మాయిని ఆ కాంటాక్ట్ చేస్తుంది. రేపు వీళ్ళిద్దరు లవ్ స్టోరీ జరుగుతుంది. ఆ లవ్ స్టోరీకి ఈమె మీడియం గా ఉంటుంది.